అస్పిరెంట్స్, మీ అందరికీ తెలుసు కొల్లేరు లేక్ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఇప్పుడు మన జర్నీ అటే వెళ్తుంది. అండ్ అటు వెళ్లే ముందు మనం ఇలాంటి బోట్స్ ని బర్డ్ శాంక్చురీస్ లాంటివి, లేదంటే మనకి ఇక్కడ కనబడుతున్నాయి కొన్ని చట్టాలు. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఏంటి, మాన్యుమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1958 కానీ, దాని అమెండ్మెంట్ యాక్ట్ జరిగిన 2010 కానీ, అలానే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది ఏంటంటే 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్. జనరల్ గా ఇది 1972 అంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న కాలంలో వచ్చింది. చూసుకుంటే అప్పుడు మనకి ఓన్లీ ఒక 6 స్కెడ్యూల్స్ ఉండేవి. స్కెడ్యూల్స్ అంటే దీన్ని మొత్తాన్ని స్కెడ్యూల్ 1, స్కెడ్యూల్ 2, స్కెడ్యూల్ 3, స్కెడ్యూల్ 4 లాగా మనం సెగ్రిగేట్ చేస్తున్నాం. ఎందుకు దీన్ని సెగ్రిగేట్ చేసామంటే మనకి ఫ్లోరా ఫానా అంటే జంతుజాలం కానీ, వృక్షజాలం కానీ, వీటన్నిటిని ఆ కేటగిరీస్ లో పెడితే ఇండియా వైడ్ గా దానికంటే ఒక ప్రొటెక్షన్ వస్తుంది. ప్రొటెక్షన్ అంటే ఎన్క్రోచ్మెంట్ కానీ, పోచింగ్ అంటే వేటాడడం కానీ, వీటికి రక్షణ లభిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే ఇన్ని సంవత్సరాల జైలు శిక్ష, అన్ని సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లాంటివి మనకి కొంచెం స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇది ఒక యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా కాకుండా ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ప్రతి ఆస్పిరెంట్ కి ఈ చట్టం ఎంత ఇంపార్టెంటో నేను మళ్ళీ చెప్పనవసరం లేదు. బై ద వే, చట్టం పేరేంటి? వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. ఇంకా మన జర్నీ ముందుకెళ్తుంది. ఆడికి వెళ్ళాక కొల్లేరు మొత్తాన్ని చూద్దాం. అసలు రామ్సర్ సైట్ అంటే ఏంటి, ఆ కన్వెన్షన్ ఎప్పుడు వచ్చింది, అసలు ఇండియా దాన్ని ఎందుకు జరుపుకుంటుంది, ప్రెసెంట్ ఇండియాలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? చలో, మన జర్నీ స్టార్ట్ అయింది. మనం ఇక్కడ చూసుకుంటే గుడివాడ, కైకలూరు, గుడివాక లంక, ఈ ప్లేస్ నుంచి ఇప్పుడు కొల్లేరు బర్డ్ శాంక్చురీకి మనం వెళ్ళబోతున్నాం. అండ్ అసలు రామ్సర్ సైట్స్ అంటే ఏంటి, ఈ రామ్సర్ సైట్స్ ని మనం ఎందుకు కాపాడుకోవాలి, వీటిని కాపాడుకోవడానికి వెనకాలన్న గవర్నమెంట్ ఇనిషియేటివ్ కానీ, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మన కర్తవ్యం ఏంటి, ఇవన్నిటిని మనం తెలుసుకుందాం. అండ్ రోడ్ మాత్రం ఇంత నేరోగా ఉంటుందండి. మీరు ఏదో హైదరాబాద్ లో ఉన్న ఆ లాంగ్ వైడ్ అండ్ రూట్స్ లా మీరు ఏమనుకోకండి. సో ఒకవేళ మీరు మీ ఫ్యామిలీతో కానీ లేదా జాబ్ వచ్చాక మీరు చూసేస్తే మాత్రం ఈ రకంగా ఉంటుంది. ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేయండి. కావాలంటే మీరు సైడ్ చూసుకోవచ్చు. మీకు ప్రతిదీ కూడా ఇలాంటి స్మాల్ లేక్స్ మీకు కనబడుతుంటాయి. ఎందుకంటే ఇది ఒక బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. అండ్ ఫ్రెష్ వాటర్ లేక్ అనడం కంటే కృష్ణా అండ్ గోదావరి ఈ రెండు డెల్టాల నుంచి వస్తున్న ఆ వాటర్ ని ఆపేలాగా ఒక న్యాచురల్ ఫ్లడ్ రిజర్వాయర్ బ్యారియర్ లాగా ఇది మన కళ్ళ ముందు కనబడుతుంది. అస్పిరెంట్స్, నేను ఆల్రెడీ చెప్పా కదా, మీకు కనబడుతున్న మొత్తం కూడా ఇదంతా కొల్లేరు బర్డ్ శాంక్చురీ. ఇక్కడికి ఈ దేశం కాదు, విదేశాల నుంచి అంటే మనం మాట్లాడుకుంటే రష్యా నుంచి కానీ అండ్ సెంట్రల్ ఏషియా ఆ ప్లేసెస్ నుంచి కూడా బర్డ్స్ ఇక్కడికి మనకి మైగ్రేట్ అవుతూ వస్తాయి. అండ్ ఇక్కడికి వస్తే చాలా నేరో రోడ్స్ కనబడతాయి. ఒకసారి కెమెరా తిప్పండి. యా అస్పిరెంట్స్, ఇలా ఇదంతా మనకి నేరో రోడ్స్. ఈ ప్లేస్ అంతా ఇలానే కనబడుతుంది. రేపు పొద్దున మీరు ఎప్పుడైనా మీకు జాబ్ కొట్టినా కానీ, ఏదంటే ఒక వీకెండ్ హాలిడే కానీ డెఫినెట్ గా ఈ ప్లేస్ కి రండి. అండ్ ఖచ్చితంగా ఇటు నాలెడ్జ్ ని, ఇటు ఎన్వైరన్మెంట్ ని, ఈ రెండింటిని ఎక్స్పీరియన్స్ అవ్వండి. అండ్ ముందుకెళ్తే మనకి మెయిన్ శాంక్చురీ కనబడుద్ది. అక్కడ మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకే, చలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొల్లేరు వెళ్లే దారిలో కొల్లేటి కోన అని ఒక ఊరుంటుంది. దీని మండలం చూసుకుంటే మనకి కైకలూరు, ఏలూరు జిల్లా. మనం ఇప్పుడు పెద్దింట్లమ్మ టెంపుల్కి వచ్చినాం. పెద్దింట్లమ్మ అంటే ఎవరు అని ఇక్కడ అనుకుంటే, ఈ ఏరియా మొత్తాన్ని కాచే ఒక అమ్మవారిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక ఈ స్టోరీ చూస్తే మనకి ఎవ్రీ ఇయర్ ఈ ఫాల్గుణ మాసంలో పాడ్యం నుంచి పౌర్ణమి వరకు చాలా పెద్ద జాతర జరుగుతుంది. అండ్ ఆంధ్రప్రదేశే కాదు, ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా జనాలు ఇక్కడ అటెండ్ అవుతారు. అండ్ దీన్ని చూసుకుంటే మనకి ఒరిస్సాకి చెందిన సూర్యవంశపు రాజు అయిన మనకి గజపతి రాజులు వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తారని ఇక్కడ స్థల పురాణంలో కానీ ఈ టెంపుల్ స్ట్రక్చర్ మనకి చెప్తుంది. అండ్ ఇప్పుడు మనం దీని ఆర్చ్ ని చూద్దాం. ఒకసారి కెమెరా తిప్పండి. సో మనకి ఇప్పుడు ఈ ఆర్చ్ ని చూస్తే ఇలా కనబడుతుంది. ముందుకెళ్తుంటే మనకి పెద్దింట్లమ్మ కనబడుద్ది. వీళ్ళందరూ ఇక్కడ ఎలా అంటే ఈ ఏరియాలో వాళ్ళని కాపాడే విధంగా నాగుపాము నుంచి రక్షణ పొందడానికి కానీ, లేదా వాళ్ళందరూ ప్రతి ఏటా కూడా ఈమెను తలుసుకోవడం, వాళ్ళు ఈ ప్లేస్ లో మొత్తం ఈ దేవత అంటే ఎక్కువగా నమ్మకం అన్నట్లు వీళ్ళందరికీ కూడా. ఒకసారి మనం వెళ్ళి ఆ పెద్దింట్లమ్మని ఒకసారి దర్శనం చేసుకుందాం. అండ్ గాయస్, ఇలా నేర్చుకుంటేనే మన సబ్జెక్ట్ అనేది ఇంకా 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 ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ప్రతి దగ్గర దైవాన్ని నమ్మడం మనందరికీ కామనే కదా.
యా, అలా వెళ్తున్న టైంలో మన అదృష్టం కొద్దీ మనం ఈ అమ్మవారిని దర్శించుకునే అవకాశం మనకు దొరికింది. సో నాతో పాటు మీరు ట్రావెల్ అవ్వండి, చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫైనల్ వచ్చేసాం. కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం, ఆల్సో కొల్లేరు వెట్లాండ్, ఇంకా గట్టిగా చెప్పాలంటే కొల్లేరు రామ్సర్ సైట్. ఇప్పుడు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఫారెస్ట్ చెక్ పోస్ట్ మాధవపురం. ఒకసారి కెమెరా తిప్పండి. యా, కమ్ విత్ మీ. ఎస్, మీరు ఇక్కడ చూడొచ్చు కొల్లేరు వైల్డ్ లైఫ్ సాంక్చురీ మాధవపురం. ఇక్కడ కొంచెం క్రాస్, ఇక్కడ మీకు ఒక తోరణం కనబడుతుంది కదా, కొల్లేరు వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో బోర్డు కొంచెం అటు తిప్పండి. ఎస్ గాయస్, కనబడుతుంది కదా, అక్కడ మీకు అభయారణ్యం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. యా, మాట్లాడదాం. వన్యప్రాణి అంటే ఏంటి, రామ్సర్ సైట్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనం డీటెయిల్ గా మాట్లాడదాం. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం, ఓకేనా? చూసి అక్కడ డీటెయిల్ గా దీని గురించి ముచ్చటిద్దాం. మీకు తెలుసు కదా, మన ఛానల్ దట్టు మీ శ్రవణ్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. మనం చెప్పే క్లాస్లో మాత్రమే కాదు, ఇలా మీకు లైవ్ లొకేషన్లో కూడా ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, చలో లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే గాయస్, పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం మన బర్డ్ సాంక్చురీకి వచ్చేస్తాం. ఒక్కసారి కెమెరా అటు తిప్పి చూపించండి. చూడండి చూడండి చూడండి, బర్డ్స్ మీకు 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 ఎలా కనబడుతున్నాయి. అవి నియర్లీ మనంత పెద్దగా కనబడుతున్నాయండి. అవి మీకు ఎప్పుడైతే వింగ్స్ ఓపెన్ చేస్తాయో అప్పుడు దాదాపుగా ఒక 2 meters విడత ఎంత ఉందో అంత పెద్ద సైజులో మీకు అక్కడ కనబడుతున్న బర్డ్స్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. దిస్ ఈజ్ కొల్లేరు రామ్సర్ సైట్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక ఒక్కగానొక్క రామ్సర్ సైట్. ఓకే, యా. సో గాయస్, ఇప్పుడు దీని నుంచి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ ఏంటో నేను ఇప్పుడు క్లియర్గా చెప్పిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, రామ్సర్ సైట్ అంటే ఏంటి? నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా. అన్ని రామ్సర్ సైట్లు వెట్లాండ్సే, కానీ అన్ని వెట్లాండ్స్ రామ్సర్ సైట్స్ కావు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక స్టోరీ వినండి. ఆ స్టోరీ ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్సర్ సైట్ అంటే ఏంటి? రామ్సర్ అంటే ఇది ఇరాన్లో ఒక పట్టణం పేరు అన్నట్లుగా. ఫర్ ఎగ్జాంపుల్, వరంగల్ జరిగితే వరంగల్ సైట్, ఏలూరులో జరిగితే ఏలూరు సైట్, రాజమండ్రిలో జరిగితే రాజమండ్రి సైట్. ఇది కాకుండా ఇరాన్లో జరిగింది, అది కూడా రామ్సర్లో జరిగింది. అందుకే మనం దీన్ని రామ్సర్ సైట్స్ అంటున్నాం. సైట్ అంటే ఒక ప్రదేశం. ఇవన్నీ వెట్లాండ్స్ ని ప్రొటెక్ట్ చేయాలనే కారణంతో తీసుకొచ్చినాం. మరి వెట్లాండ్ అంటే తెలుగులో చిత్తడి నేలలు. సంవత్సరం అంతా నీటితో ఎకోలజీ బయోడైవర్సిటీని కలిగి ఉన్న ఏ ప్రాంతానైనా మనం వెట్లాండ్స్ అనొచ్చు. అయితే ఈ వెట్లాండ్ చుట్టూ మనం ఎప్పుడైనా లగ్జరీ విల్లాస్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఈ ఏరియా మనకి ఎన్క్రోచ్ అవుద్ది. ఎన్క్రోచ్ అంటే ఆక్రమణకి గురవుద్ది. దాని నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక స్టాండ్ ఫార్వర్డ్ తీసుకొచ్చుకున్న ఒక డిక్లరేషన్, దట్ ఈస్ వెట్లాండ్ ప్రొటెక్షన్ డిక్లరేషన్. ఇది మనకి 1971లో February 2nd ఇరాన్లోని రామ్సర్లో జరిగింది. కాబట్టి దీన్ని మనం రామ్సర్ సైట్స్ అనే ఒక వర్డ్తో పిలుస్తున్నాం. అయితే 1971 జరిగిన తర్వాత 1975లో దీన్ని ప్రపంచ దేశాలు రాటిఫై చేసినాయి. ఇక 1982లో మన ఇండియా 2 రామ్సర్ సైట్స్ ని ప్రకటించింది. ఒకటి కియోలాడియో, రెండవది మనం చూసుకుంటే చిల్కా లేక్. ఈ రెండింటిని ప్రకటించింది. అయితే వెరీ రీసెంట్ గా మనం 2025లో చూసుకుంటే, అంటే గత సంవత్సరం చూసుకుంటే మనం అప్రాక్సిమేట్ చూడొచ్చు 86 రామ్సర్ సైట్. అంటే ఇప్పుడు ఇండియాలో మొత్తంగా 96 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఆ 96లో ఓన్లీ 2025లోనే మనకున్న రామ్సర్ సైట్ని మనం గమనిస్తే ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదంటే అకాడమిక్స్లో కానీ చాలా ఇంపార్టెంట్. ఒకసారి వాటిని చూసుకుంటే 86th అండ్ 87th గా తమిళనాడు నుంచి మనకి సక్కరకుట్టే బర్డ్ సాంక్చురీ, రెండవది తీర్థంకల్ బర్డ్ సాంక్చురీ. 88, 89 గా ఒకటి సిక్కిం నుంచి మనకి చూసుకుంటే కిచోలే పరి, అదే విధంగా జార్ఖండ్ లో చూసుకుంటే ఉద్వా లేక్. ఇక 1991 గా 2 రాజస్థాన్ నుంచే, ఒకటి కీచమ్ తర్వాత మేనార్. ఇక 92, 93 గా బీహార్ నుంచి మనం చూసుకుంటే
గోకుల్ జలాశయ్, ఉదయపూర్ ఝీల్, ఆ రెండు కూడా మనకి ఆక్స్బో స్ట్రక్చర్. ఆక్స్బో అంటే ఇప్పుడు మీరు ఎద్దును చూస్తారు కదా, దాని మీద ఒక హంప్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ లో మనకి గంగా నది నుంచి అవి డివైడ్ అయిపోతూ ఆ విధంగా కనబడతాయి. ఇక తర్వాత మన 94, 95, 96 అబ్జర్వ్ చేస్తే ఒకటి మనకి 94 గా బీహార్లో గోగాబిల్, 95 గా ఛత్తీస్గఢ్ నుంచి కోప్రా రిజర్వాయర్, 96 గా మనకి రాజస్థాన్ లో ఇప్పుడు మనం వెరీ రీసెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాన్ని సిల్సియర్ లేక్ అంటారు. ఇవన్నీ కూడా రామ్సర్ సైట్సే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా రామ్సర్ సైట్ అంటే ఏంటన్నది. అండ్ ఎవ్రీ ఇయర్ మనం ఫిబ్రవరి 2 ని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటాం, అంటే వరల్డ్ వెట్లాండ్స్ డే. ఈ సంవత్సరం దాని థీమ్ ఏంటి అంటే ఫర్ దే 2026. ఈ థీమ్ తెలుగైనా ఇంగ్లీష్ అయినా ట్రై టు బై హార్ట్ ఆర్ రిమెంబర్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, దట్ ఈస్ వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. ఇది ఎంటైర్ గా మనం మాట్లాడుకుంటున్న రామ్సర్ సైట్స్ అండ్ వెట్లాండ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆల్ రామ్సర్ సైట్స్ ఆర్ వెట్లాండ్స్, బట్ ఆల్ వెట్లాండ్స్ నాట్ రామ్సర్ సైట్. ఇప్పుడు అర్థమైంది కదా, ఒక దేశం ఒక ప్రాంతాన్ని రామ్సర్ సైట్ గా ప్రకటిస్తే దానికి వచ్చే థింగ్ ఏంటంటే అకార్డింగ్ టు 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారంగా అందులో మొత్తం ఇంతకుముందు 6 స్కెడ్యూల్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని కుదించి 4కి తీసుకొచ్చారు. దీని ప్రకారంగా ఫ్లోరాఫానా అంటే తెలుగులో జంతుజాలం కానీ వృక్షజాలం కానీ వీటికి గవర్నమెంట్ తరపున అండ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ మనకి దొరుకుతుంది. ఇది దీనికి సంబంధించిన ఆ స్మాల్ రివ్యూ. ఐ హోప్ క్లాస్ లోనే కాదు అండ్ రియాలిటీలో కూడా మనం దీని గురించి అర్థం చేసుకుందామని నేను అనుకుంటున్నా. సో ఇది గాయస్, ఒకసారి ఇక్కడ మీరు ఇంకా బర్డ్స్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. చూడండి, యాక్చువల్గా మనకి ఇది నవంబర్ నుంచి మార్చ్ ఈ మధ్యలో మనకి యుఏషియా కానీ సైబీరియా కానీ రష్యా కానీ అక్కడి నుంచి బర్డ్స్ ఇక్కడికి వచ్చి బ్రీడింగ్ పర్పస్ మీ కింద ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే అంత లాంగెస్ట్ జర్నీ చేసి ఇక్కడికి వచ్చింది. ఇదే మీరు తెలంగాణలో గమనిస్తే మనకి లాస్ట్ ఇయర్ కొండా సురేఖ గారు 3 థింగ్స్ ని రామ్సర్ సైట్స్ గా ప్రకటించమని ప్రతిపాదన పెట్టారు. అది మనం చూసుకుంటే పాకాల లేక్ కానీ, అమీన్పూర్ లేక్ కానీ, మంజీరా వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ వాటిని రామ్సర్స్ గా ప్రకటించమని ఆవిడ చెప్పడం జరిగింది. బట్ తెలంగాణలో ఒక్కటంటే ఒక్క రామ్సర్ సైట్ కూడా లేదు. ఓకేనా, సో ఇలా మీరు వీటిని అర్థం చేసుకోవచ్చు. ఇది అండి మొత్తం మనం చూస్తున్న రామ్సర్ సైట్స్ కి సంబంధించిన ఇష్యూస్. మన దురదృష్టం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఏ ఒక్కరికి కూడా ఇది రామ్సర్ సైట్ అనే విషయం కూడా తెలియదంట. సరే, అందరైతే బర్డ్ సాంక్చురీ ఆర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటున్నారు. ఇక బర్డ్ సాంక్చురీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అంటే ఏంటంటే ఈ రెండింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించడం జరుగుతుంది. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపిస్తే అప్పుడు దీన్ని మనకి వైల్డ్ లైఫ్ సాంక్చురీగా ప్రకటించడం జరుగుతుంది. అండ్ మనకి జోగ్రఫీ అనే చాప్టర్ లో మనం చూడొచ్చు ఏంటిది న్యాచురల్ వెజిటేషన్ వైల్డ్ లైఫ్ అనే చాప్టర్ లో మన నేషనల్ పార్క్స్, క్రొకడైల్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, బర్డ్ శాంక్చురీస్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ఇలా మెనీ థింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కాంటెస్ట్ లో మన దేశంలో ప్రాజెక్ట్ టైగర్ అని మనకి 1973 ఆ టైంలో వచ్చింది. అదే విధంగా ప్రాజెక్ట్ లయన్ మనకి 2020s లో వచ్చింది. ప్రాజెక్టు మనం చూసుకుంటే ప్రాజెక్ట్ రైనో, ప్రాజెక్ట్ క్రొకడైల్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఏం లేదండి, ఇలాంటి ప్లేసెస్ లో గవర్నమెంట్ వీటిని సెట్ చేస్తుంది. అది దీనికి సంబంధించిన మొత్తం ఇష్యూ. అండ్ దీనికి సంబంధించి మన క్లాస్ లో ఇంతకుముందు చాలా డిస్కస్ చేసినాం అండ్ లైవ్ రియాలిటీలో మనం దీని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇది కొల్లేరుకు సంబంధించిన మా డైరీస్. ఓకేనా, థ్యాంక్ యూ గైస్. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్ లో రియాలిటీలో చూపించి చేయడం మాత్రం చాలా అంటే చాలా అరుదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ యువర్ షార్ట్ సార్.